మహేష్ కుమార్ గౌడ్ అంటాడు నిన్న ఆ బిగ్ టీవీ కథనాలు ఏవైతే ఉన్నాయో అందులో వచ్చిన కథనాలు ఏవైతే ఉన్నాయో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను టార్గెట్ చేసుకుంటే వేసిండ్రు. డిజాస్టర్ అధ్యక్షుడు అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ను టార్గెట్ చేసుకుంటే వేసిండ్రు. మరి మహేష్ కుమార్ గౌడ్ ఆ కథనాలని ఖండించాలి కదా. మహేష్ కుమార్ గౌడ్ తరపున బీసీ సంఘాల నాయకులు, బీసీ బిడ్డలు పోరాటం చేసి ఆ సంబంధిత ఛానల్ ఏదైతే ఉన్నదో ఆ ఛానల్ దిష్టి బొమ్మను, ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో దిష్టి బొమ్మను దహనం చేసుకుంటే అది చేసిండ్రు. కానీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏం మాట్లాడుతుడు తెలుసా? నేను రేవంత్ రెడ్డి కలిసి పనిచేయడము కేసీఆర్ కి ఇష్టం లేదు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇష్టం లేదు, అందుకనే ఈ తప్పుడు కథనాలు అల్లుతున్నారని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు. మరి ఆయనకేం మైండ్కి ఎక్కింది, ఆయనకేమో దిమాగ్ ఎక్కిందో నాకైతే అర్థం కాలే. ఇద్దరు కలిసి పనిచేస్తే వాళ్ళకెందుకు? మరి వాళ్ళకెక్కితే వాళ్ళ ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ పత్రికలు ఏవైతే ఉన్నాయో అందులో రావాలి కదా వార్త. మరి రేవంత్ రెడ్డి ఛానల్లో ఎందుకు వచ్చింది మీకు అగనెస్ట్ గా వార్త, మీకు వ్యతిరేకంగా వార్త? ఇది రేవంత్ రెడ్డిది అని చెప్పడానికి ఏమున్నాయి అని చెప్పేసి మాట్లాడచ్చు కొంతమంది. కేరళంలో ఛానల్ తెరవలే, కేరళ ఎన్నికల కోసమే ప్రత్యేకంగా ఓ ఛానల్ తెరవలే, వేణుగోపాల్కు ముఖ్యమంత్రి పదవి ఇస్తారు అని చెప్పేసి ఆశపడ్డ నోట్ల మన్నుపడ్డట్టు అయింది. కానీ మొత్తం మీద వ్యాపారాలు, సామ్రాజ్యం విస్తృతంగా విస్తరించుకుందాం అనుకున్నాడు. ఆగమైంది కథ.